నమస్తే, వెల్కమ్ టు K6. నేను సునీల్. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా గ్రామాన ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతూ ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నాటి పాలన హయాంలో, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగనుంది, అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నాయి అన్న విషయాలను కూడా K6 ప్రజానాడి కార్యక్రమం ద్వారా K6 ప్రేక్షకుల ముందు ఉంచడం జరిగింది. అందులో భాగంగానే కూడా స్థానికంగా మనం ఆలూరు మండలంలోని దేగన్ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ గ్రామ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలి, రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతూ ఉన్నారు, ఎవరు అధికారంలోకి వస్తే గ్రామ అభివృద్ధి జరుగుతుంది అన్న విషయాలను కూడా స్థానికంగా గ్రామ ప్రజల్లోకి వెళ్ళి వారి అభిప్రాయాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముత్తమ్మ ఏ ఊరు? దేగం. చెప్పండి, అసలు సమస్యలు ఏమైనా ప్రాబ్లం? సమాధానం కేసీఆర్ అన్నీ వేసిండు, మంచి నీళ్ళు వచ్చినాయి, మంచి నీళ్ళు వస్తలేవు. నీళ్ళు ఇచ్చిండు, లేనలకు సాయం చేసిండు. ఆయన మంచి అన్నం పెట్టడని సున్నం పెట్టిరు. 100 ఎకరాలకు ఇయ్యకు 10 ఎకరాలకు వేయాలి కదా రౌతు పని పైసలు. అడ్లే వచ్చా కానీ రోగాలు పడి ఇప్పుడు మాకు ఇంకా 20 ట్రాక్టర్ వచ్చేటట్లు నా కొడుకు ఆదాల పడ్డాడు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఆదాల పడ్డప్పుడు ఆడికి 3 ఎకరాలు పోయింది. చిన్నోడి భాగం నా భాగము 4 ఎకరాలు నా మీద ఉన్నది. 4 ఎకరాలు 2 సార్ అనకది ఇద్దరికి ఉంటుంది కదా, చిన్నోడికి నాకు భాగం నా మీద వేయించుకున్నప్పుడు. పెద్దోడు అలాగ పడ్డాడు, అడిగి 3 ఎకరాలు నా మీద రౌతు పని పైసలు పడాలి అద్దా. మొత్తం కేసీఆర్ ఇటు ఎక్కంగానే పైసలు వస్తుంటాయి పొలబేనికి. ఇప్పుడు రూపాయి లేవు. మంచం తీసేసి షెడ్డోని ఎక్కించుకున్న దానికి బంగారం అయినాడు. ఏ మురిసిన తన 5 ఏళ్ళ దాకానే ఆయనకు అన్నము మెరుస్తుండు. కానీ మర్ర అందరు అబ్బా మేము బస్సులలో పోతుంటే ఏమంటున్నారు, ఇలా అంజవాడికి పిరి బస్సులు ఏంటికి పెట్టిండు, 10 రూపాయలు అన్న కాడ 10 రూపాయలు తక్కువ ఉండే పిరి బస్సులు పెట్టక. ఇప్పుడు మాకు రౌతు పని పైసలు రోగాలకు నొప్పులకు పొలం వేసి నుంచి ఎన్ని తీరబడతాయి. ఇప్పుడు దేశంలో మన పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, గవర్నమెంట్ వస్తే మన బీజేపీ వస్తే మంచిదా కాంగ్రెస్ వస్తే మంచిదా? నాకు బీజేపీతోనే అవసరం లేదు, నాకు దేనితోనే అవసరం లేదు, నాకు కారు గుర్తే అవసరం. దేశంలో రావాలి కదా, దేశం అంతటా అంటున్నా, దేశం అంతటా. ఇప్పుడు నేను ఊరూరికల్లా నేను తిరిగి వచ్చిన, ఊరూరికల్లా ఆయననే తిడుతున్నారు కానీ బస్సులో ఎక్కితే కానీ తిరని తిడతలేరు. పాపం ఆయన ఎక్కగానే మనకు అన్నం పెట్టిండు అంటాడు. పింఛన్ కూడా 200 ఉన్నది, 2000 చేసిండని అంటారు. ముసలోళ్ళు కాడికి వెళ్ళి అందరూ ఆయన అది చేస్తారు కానీ ఇన్ని రోజులు అది చేస్తారు కుక్క. ఇప్పుడు నా కొడుకు అలాగా పడ్డాడు, నా మీద 4 బియ్యాలు ఉంటే నాకు పైసలు పడాలంతా. మరి నాకు ఎంత బాధ అయింది, ఇప్పుడు నాకు ఎంత బాధ అయింది నువ్వే చెప్పాలి. మనం పొద్దుల లేచి అన్నం వండు. మోడీ పైసలు పడుతున్నాయి మరి? నాకు మోడీ కూడా వస్తలేవు. 10 సార్లు చేసిన మోడీకి, అది ఆన్లైన్లో వేయాలంటే కానీ మోడీ పైసలు అస్సలు వస్తారు. మోడీకి ఏం పథకం చేసినాం? ఇంతకుముందు తనకు వేయకముందు ఓట్లు, తన రాకముందు మోడీకే వేసినాం మేము పువ్వు గుర్తుకు. మోడీ ఇప్పుడు కారు గుర్తుకే వేస్తాం, అందరం కలిసి కారు గుర్తుకే వేస్తాం. ప్రతి ఒక్క నేను ఢిల్లీకి పోయి తిరిగి వచ్చినా కానీ అందరూ ఆయననే అది చేస్తున్నారు. నీళ్ళు మంచినీళ్ళు దానికి వస్తలేవు, ఆడళ్ళు జుట్టు పట్టుకొని ఇది అవుతున్నారు. గట్ట శిశువుల సైటు ఆయన గెలిచిండు, 24 గంటలు నీళ్ళు నడుస్తున్నాయి, బీసింగ్ పౌడర్ నీళ్ళు. మరి మా ఇంటికాడ వస్తున్నాయేమో చూడు, నువ్వు ఇండ్లలో పోయి నీళ్ళు చూడు, ఒక్క బొట్టని వస్తున్నాయేమో. ఆడళ్ళకి ఎంత బాధ అవుతుంది. మీకు తిని ఇంత స్నానం చేసి ఆరోగ్యం పోతారు, ఆడళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది. మరి ఆయన చేసిన సహాయమే కదా మాకు. ఆయన ఒక్కటి ఏం చేసిండంటే తప్పు, మాలమాది వాళ్ళకు 10 లక్షలు ఇచ్చి ఒకటి తప్పు చేసుకున్నాడు. ఇండ్లు కట్టేకాడ కట్టిండు, ఇయ్యలేరు, ఇంకా కట్టేటి కడుతున్నా. నేను చూసి వచ్చిన, నేను ఎటేటు మా చుట్టాలున్నారు ఆ ఊరికి పోయిన అన్ని ఇండ్లు కట్టిండు చూసిన. ఇండ్లు వచ్చేటి వస్తాయి. మనము ఇప్పుడు ఇయ్యాలనే పిల్ల ఉట్టాలంటే కుర్ర ఉట్టిపోయాలంటే తయారు కాదు. పిల్ల ఉట్టకముందే ఆయన సురు చేసుకుంటా రాంగారంగా బత్తులు పెట్టిండ్రంటే అది మంచిదేనా? మంచితరం కాదు. ఇవాళ వ్యవసాయం పెట్టిన నుంచి దానికి ఎన్ని తిర్ర మందు వాడితే అడ్లు వస్తున్నాయి. ఆయన దాని మీదకి ఎక్కిన గద్దె మీది కానీ మాటలు ఎట్ట మాట్లాడుతూ నేను రోజు వాట్సాప్ ఇంట నువ్వు ఒక ఇదే ఎక్కినావు. మేము లోకము మేము పెద్దగా నువ్వు పెద్ద కావు. ఎమ్మెల్యే ఎక్కినానంటే మేము వేస్తేనే నువ్వు పెద్దవేరినావు. మేము ప్రజలం పెద్దాం, నువ్వు పెద్ద ఎన్నడికి కావు. కానీ తిట్టద్దు అట్లా. నువ్వు ఎంత ఎవరిని తిడుతున్నారు?
ఆలకలు తిట్టుకున్నప్పుడు ప్రజల్ని కూడా తిట్టినట్టునే. మేము వేసినప్పుడు మేమే పెద్ద, నువ్వు కావు పెద్ద. అది మేమే వేసినప్పుడు నువ్వు ఆడ కూర్చున్నావు. నువ్వు వాళ్ళు ఫ్యామిలీ తింటున్నారు, ఫ్యామిలీ తింటున్నారు అంటే వాళ్ళు ఫ్యామిలీ కాదా? ఇప్పుడు ఇందిరా బతుకమ్మ వాళ్ళు ఫ్యామిలీ ఉన్నారా లేదా? నేను చదువుకోనిలే, ఇది ఇంట్లో ఏమైనా కరెక్ట్ ఉన్నదా లేదా? వాళ్ళు కూడా ఫ్యామిలీ కదా. మరి వాళ్ళు కూడా ఫ్యామిలీ. తినేకేం చేసిండు మరి? అయినా రౌత్ బంద్ పైసలు వేసేటప్పుడు నువ్వు ఆపేసినావు, మరి ఆ పైసలు ఎటు పోయినాయి? మేము ఇటు పొలాలు తూకం పోసి పైసలు వేసుకు పైసలు ఆల్రెడీ పడ్డాయి, బ్యాంకులో వేసుకొచ్చుకొని తీసుకొచ్చుకున్నాం. నువ్వు వెయ్యకు అందరికి. ఇప్పుడు నాకు పైసలు ఎండి కూడా లేవు. అవు మాకు పొలం వేయటానికి మందుకు మాకు సాయం అందుకున్నాడు ఆయన. మేము గరీబ్ వాళ్ళం, రౌతు కొట్టు బతుకుంటాం. వేరేలకు కవులు చేస్తున్నామని కాదు, ఇంత బాధపడి కొనుక్కున్నాం అప్పులు. ఇవి కొన్ని పైసలు వేస్తేనే మేము అవి వండించుకుంటాం, అలాగ అప్పులు కట్టుకుంటాం. కొనుక్కున్న మోహన్ అన్న మామూలుగా బయటికి వెళ్తాము, ఇట్లా వెకేషన్కి వచ్చినప్పుడు ఇంట్లో వ్యవసాయానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎన్ని ఎకరాలు ఉంది మనకు మొత్తం వచ్చేసి 5 చిల్లర ఉంటుంది. సాధారణ ఏ పంటలు పండిస్తారు దేగంలో? దేగంలో చాలా విధాల రకరకాలైన పంటలు పండిస్తారు. పసుపు, మిర్చి, సజ్జలు, జొన్నలు, వరి, అన్ని రకాల పంటలు పండిస్తారు. ఓకే, అంటే ఇప్పుడు విలేజ్లో ఏం డెవలప్మెంట్ కావాలి? డెవలప్మెంట్ అంటే మామూలుగా విలేజ్ అంటేనే వ్యవసాయము. వ్యవసాయానికి సంబంధించి ఇంకేమైనా తెలియని ఉంటే రైతులకు సంప్రదించుకుంటూ వాళ్ళకు కొంచెం హెల్ప్ అయ్యే విధంగా ఏవైనా చేస్తే బాగుంటుంది అధికారులు వచ్చి. రాష్ట్రంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది దేశంలో? ఎవరికి మీ మద్దతు? దేశం మద్దతు అంటే నాకు రాజకీయంగా చెప్పేంత వయసు లేదు. కాకపోతే మన కంట్రీకి సంబంధించి ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ స్వలాభాలు కాకుండా దేశ పౌరులకు కానీ వ్యవసాయ రంగంగా వ్యవసాయం చేసే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది. ఎవరుంటే బాగుంటుంది? అదే చెప్తున్నాను, రాజకీయ పరంగా అయితే నాకు అంత నాలెడ్జ్ లేదు. నా వయసుకు మించిన నేను డిసిషన్ చెప్పుకుంటే సరిపోదు. కానీ ఎవరు వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది. అదే నా సజెషన్. పేరు శ్రీనివాసరెడ్డి. ఓకే, ఇప్పుడు దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మీ మద్దతు ఎవరికి? మా మద్దతు, మా సంపూర్ణ మద్దతు. మేము వ్యవసాయం చేస్తాము, కానీ రైతుల మద్దతు మాకు ఇక్కడ ధర్మపుర అరవింద్ గారు పసుబోర్డు తీసుకొచ్చింది కాబట్టి రైతుల మద్దతు. ప్లస్ మళ్ళీ డివోషనల్గా ఆధ్యాత్మికంగా ఉంటాం కాబట్టి మా గ్రామంలో 100% ఆధ్యాత్మికంగా ఉంటుంది కాబట్టి మా విలేజు రాముని గుడి కట్టింది కాబట్టి మేము నరేంద్ర మోడీకి రుణపడి ఉన్నాం. నరేంద్ర మోడీకే సపోర్ట్ చేస్తాము. ఈ ఎలక్షన్లలో నరేంద్ర మోడీకి 100% ఓటేస్తాం.
పంటలు పండిస్తారు మా రాష్ట్రంలో? పసుపు పొలము మంచి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పసుపు రేట్ ఎట్లున్నది? పెరమున్నది, అంటే లాస్ట్ ఇయర్ ఎట్లుండే, ఇప్పుడు పెరిగింది. ఎన్ని ఎకరాలు వేసారు? బిగడు ఎంత వచ్చింది లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం? ఇక కొడుకులకు వచ్చింది, మాకేమత్తది. సరే, నెక్స్ట్ అంటే ఈ ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్, ఏ గవర్నమెంట్ వస్తే మంచి ఉంటుంది అనుకుంటున్నాను? కాంగ్రెస్ పువ్వు ఏది మంచిగా చేస్తా అది వస్తే మంచిగా. ఇక మాకు ఏది ఇప్పుడు పువ్వు వచ్చింది, పువ్వు మంచిగా చేస్తుందో ఏం చేస్తుందో తెలుస్తుంది. ఇక ఇప్పుడు పువ్వు చేత వచ్చింది కదా, మరి వాళ్ళు వస్తేనే మంచిగా అవుతుందని వేసినాము, గెలిపించినాము. ఇక చేస్తే మంచిగానే. ఏం చేస్తారమ్మా? వ్యవసాయమే. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు వాళ్ళ ఇంటికి అయినరు. మన దగ్గర అంటే ఇప్పుడు ఏ పంటలు పండిస్తారు వాస్తవంగా? పొలం ఎన్ని ఎకరాలు వేసి? 2 ఎకరాలు. అంటే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు రైతు బంధు అవి వస్తున్నాయి, పడుతున్నాయి. అత్తాయి. ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే మంచిగా ఉంటుంది దేశంలో? ఇక చేత గుర్తుకు పువ్వు గుర్తుకు వేసినాం. ఇప్పుడు ఏది రావాలనుకుంటున్నారు ఇదానికి మద్దతు? పువ్వు గుర్తు. ఇట్లు ఎందుకోసం అంటారు? ఎందుకు? ఎందుకు ఏమో ఏమన్నా వస్తాయని మా ఆశ ఉన్నది. జీవన్ రెడ్డి అయితే మాకేమి ఇవ్వలేడు, ఏం చేయలేడు. అంటే ఇంకో ఊళ్ళో ఇంకా ఏం సవలతులు కావాలనుకుంటారు? మాకు ఇండ్లు కాల, ఏం సౌలత అద్దు ఇల్లు కాల లేని వాళ్ళకు. మాకు పిల్లెట్ ఉన్నది, బేస్మెంట్ అయింది. ఇప్పుడు ఇల్లు కోసం తిప్పల పడుతున్నాం అంతే. నా పేరు భాగీరథి, కొండూరు భాగీరథి. అంటే ఇంకా ఏం సవలతులు కావాలంటే? ఏం సౌలత్ అంటే సారు మాకు పింఛన్కి ఇప్పుడు నాకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఏం లేదు, ఇంత అత్తే కూలి పనికి లేకుంటే ఇక్కడ కూర్చుంటున్నది. ఇంత పింఛన్ ఇస్తే ఇంత బతుకుతాం ఒక 2 ఏళ్ళు. అంతకుముందు రాలేదా? అంటే ఇవ్వరకు లేదు, లేదు మొత్తమే లేదు. ఓకే, అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేస్తామన్నది కదా అంటున్నారు కదా, చెయ్యాలి అంటున్నాను మేము. పువ్వు గుర్తుకు ఆయన మోటి రావాలనుకుంటున్నాం దేశంలో. ఏది వస్తుందో వాళ్ళు పెడతారో వాళ్ళు పెట్టరు. అన్నం పెట్టిన వాళ్ళు అయితే రావాలని అందరం కోరుకుంటున్నాం అంతే. ఈయనతో నడిచినాం, ఈయన ఇయ్యకపోయే చేస్తున్నాడు, ఇప్పటికి కూడా చేస్తున్నాడు కదా. రాకుండా చేస్తున్నాడు, వచ్చినా చేస్తున్నాడు. ఇప్పుడు అత్తనే పోపు ఇంకా మేము అనుకుంటున్నాం అట్లా. నాకు 4 పిల్లలు. నా భర్త ఇప్పుడు 9 సంవత్సరాలు అయితే షుగర్ పేషెంట్, మంచంకి బెడ్ రెస్ట్. చేసే ఆధారం ఏమీ లేదు, ఒక్కదాన్ని చేస్తున్నాం. ఆయనకు పింఛన్ కావాలా. అయితే అంతకుముందు 3 ఏండ్లు ఆ కేసరావు ఉన్నప్పుడు అప్లై చేసిండు, అయినా పుట్టియలే. జీవన్ రెడ్డి వచ్చిండు, మాట్లాడినా, చూపెట్టిన, తోలకపోయినా చూసిండు, చచ్చిపోతే పైసలు ఎత్తాను అన్నాడు. అంటే నీ పింఛన్ కోసము నా మనిషిని నేను చంపుకున్నాలా. అంటే కోర్సు ఇప్పుడు నేను ప్రైవేట్ వాడతలేను, గవర్నమెంట్దే కోర్సు. నా తాట పెట్టే సోమతి లేదు. ప్రాబ్లం అంటే షుగరు బీపీ మొత్తం కాలు ఎతులు దేనికి వనికిరావు, కట్టబట్టుకొని నడుస్తాడు, మంచంకి బెడ్ రెస్ట్. ఊరందరు గుర్తి నా పరిస్థితి. అయినట్లు అయిపోయింది. గవర్నమెంట్ నుంచి నాకేం కావాలంటే పింఛన్ అయినకు నాకు వస్తుంది, రాదని చెప్పా కానీ వస్తుంది. కానీ ఆయనకు బెడ్ రెస్ట్ ఉన్నదానికి కొద్దిగా పింఛన్ ఇస్తే మాకు 4 పిల్లలు ఏం చేసి పోయించాలి వాళ్ళను, ఇది ఇబ్బంది. మోడీ ఎందుకోసమ్మా చేసిండు కొన్ని సాయాలు, సిలిండర్ ఇచ్చిండు, లేనులకు సాయం చేసిండు. అట్లా జీవన్కి కాళ్ళు మొక్కిన సుఖం మాకేం చెయ్యలే, ఏం రాలేదు సుఖం మాకేం చెయ్యలే. ఇది వరకు నా బిడ్డది బియ్యం కరట్ల పేరు సుఖ ఎక్కెళ్ళి. గొల్ల నర్సు. అది అవి ఏమి అవి ఏమంటారు, లోన్లు మాఫీ కాలేదు, కాపు లోన్లు మాకు అందరికి మొత్తం మందికి అయినాయి. కరెంటు బిల్లు బంద్ కాలేదు, నిన్న 3 ఏళ్ళు కట్టొచ్చిన మనమాడు. నాకు పింఛన్ అయితే ఇదివరకు రూపాయి లేదు, కూలి పని చేసుకుని బతుకుతున్నా, కళ్ళు మబ్బులు అయినాయి. ఇప్పుడు ఏం చేసి బతకాలని నేను? ఇట్లా నాకు పింఛని అసలు ఇయ్యారు. అదే మొన్న ఏమంటారు, జీవన్ రెడ్డి ఎక్కేటప్పుడు 70 ఏళ్ళదని నాకు పింఛన్ రాలేదంటే, అమ్మ నీకు ఇదివరకు రాలేదా? గంగసరం అబ్బాయి సాది గుద్దుకుంటూ పోతుంది. ఇప్పుడు ఇప్పిస్తాడు, రాని కొంత ఎయ్యుండ్రు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మళ్ళీ వాళ్ళకి ఎత్తాం. మరి నాకు మోడీకి ఎత్తాం, నన్ను వాళ్ళు పేబై ఎత్తారు, మమ్మల్ని మంది వాళ్ళకి ఎత్తాం మేము. నాకు పింఛన్ లేదు,
గెలితిస్తాం అన్నారు. 10 ఏళ్ళు భూమిలో పోయినా నేను. 10 ఏళ్ళ సందరకు రూపాయి లేదు. కూలి పని చేసుకొని బతుకుతున్నా, మందికి గలవై బతుకుతున్నా. బట్టేంది, నా రేయికేంది, నేను మనిషినేంది, కడుపుకు తినాలేమి, మాకేమొస్తున్నాయి. మోడీ కోటేస్తే ఖచ్చితంగా అంటే పెన్షన్ వస్తా అనుకుంటున్నా. ఓళ్ళకి వేసిన మోడీకి వేసాడు నాకు తెలియదు. నేను చదువుకున్నానా, మోడీ అంటే నాకు తెలుసా, ఓళ్ళట తెలుసు. మొన్నైతే అదనికన్నా పువ్వు గుర్తు కన్నా చేతి గుర్తు కన్నా ఎత్తాం కానీ అవన్నీ పోయినాయి కానీ. ఏం పేరు మీది? నా పేరు విట్టాలి. ఏం చేస్తారు? వ్యవసాయం చెప్తాం. ఏం చెప్తాం? వ్యవసాయం చెప్తాం. ఎన్ని ఎకరాలు ఉన్నది? నాకు 2 ఎకరాలు ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు ఈ రైతు బంధు, రైతు బీమా రైతు బంధు వస్తున్నాయి, మోడీ వస్తున్నాయి, ఈడి కేసీఆర్ వస్తున్నాయి. అప్పుడు ముక్కుడు ఉండే కదా, ముక్కుడు అయిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తున్నాడు కదా, ఆయన వస్తున్నాడు. ఇల్లు అయితే లేదు మాకు. ఏం సౌలతులు కావాలనుకుంటున్నారు? మాకు ఇల్లు కావాలనుకుంటున్నాం. అంటే ఒకటి అప్లికేషన్ మన ప్రజాపాలన దరఖాస్తులలో పెట్టుకున్నారు. ఇంకా అప్పుడు పెట్టినామా, ఓటు కాకుండా ముందు పెట్టినాము, ఇప్పుడు అది లేదు పెట్టుడు. మళ్ళీ దేశంలో ఏ గవర్నమెంట్ అయితే మంచిగా అనుకుంటున్నారు? ఏదత్తా అయితే మంచిది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, పువ్వు గుర్తులు ఉన్నది. మాకు కాంగ్రెస్ అయితే మంచిది మేము అనుకుంటున్నాం. అంటే ఎందుకోసం ఇంకేం సవాల్ అయితే ఏం మంచి అయితే అనుకుంటున్నాం? ఏమేం కావాలి మాకు? ఏం కావాలి? ఇదే మట్టి కావాలా మాకు. మట్టి మోసుడు, మట్టి తీసుడు అంతే. ఏం చేస్తారు? ఇదే బీడీలు, కూలి పని, ఎవరైనా వెళ్తే బయట పనికి అంతే. ఇప్పుడు అంటే వాస్తవంగా దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే మంచిగా ఉంటాయి అనుకుంటున్నారు? దేశంలో ఇప్పుడైతే ఇంతకైతే చేత ఎత్తే మంచిగా అనిపిస్తుంది. చేత అయితే ఇంతవరకు సాధిస్తున్నాడు, చేత ఎత్తే మంచిగా అంటున్నాము. ఆ గద్ద ముక్కడు మా సొంటలకు ఏం చేయాలి, నీ ఆ సొంటలకు ఉండి అలాకి పెట్టు అన్నారు కానీ మాకు ఏం సాయం చెయ్యాలి. మా సొంటల దగ్గరకు అయితే దూరం కొట్టిండు. మాకు ఇప్పుడు మా ఊరు ఎమ్మెల్యే ఆయన ఇద్దరు కలిసి మాకు పనులు చెయ్యాలి. మాకు అప్పుడు ఆమె ఇచ్చిండు, ఇప్పుడు ఆ పనులు చెయ్యాలి. ఊళ్ళో ప్రాబ్లమ్స్ అంటే నాకు తెలుస్తుందా? నేను మోగోళ్ళ మార్కెట్కి వెళ్తే మీకు అన్ని తెలుస్తుంది. మాకేం లేదు, మాకు ఒక రేకుల షెడ్ ఇల్లు ఉన్నది, మాకు ఇల్లు కావాలా. అడిలో గుంట ఈ షెడ్ భూమి లేదు, చేసుకుంటే పని కావాలా. మా సార్ పింఛన్కి పెడితే పింఛన్ సుఖ ఇయ్యలేరు వాళ్ళు. ఆ గద్ద మొక్కడు ఉన్నప్పుడే పెట్టినాము, మా ఊరు సర్పంచ్ పెట్టిపిస్తే పెట్టినాము. ఇది వరకు ఆయన కంటే వెనక పెట్టుకున్న వాళ్ళకి వచ్చింది, కానీ మా ఆయనకు పింఛన్ లేదేం లేదు. అది శాంక్షన్ చెయ్యాలి మా సార్కు. మాకు అందరి లెక్క మొన్న ఇల్లుకు మేము అప్లై చేసుకున్నాము. మాకు ఇల్లు భూమి ప్లాట్ ఉంది, ఇల్లు సుఖరేకుల షెడ్ ఉంది. మాకు అది ఇల్లు లోన్ కావాలా, మేము కట్టుకోవాలా, మాది అంతే. ఈ వ్యవసాయం చేస్తా, కూలి పని చేస్తా. నాకు 1 ఎకరం ఉన్నది. పొలమే సార్. నాకు గవర్నమెంట్ నుంచి ఏం కావాలంటే పింఛన్ కావాలా, ఇల్లు కావాలా. నాకు ఇక్కడ భూమి వచ్చింది, ఆ భూమి పోయింది. నా పేరు మీద పట్టున్నది, సర్టిఫికెట్ ఉన్నది, సర్వే నంబర్ ఉన్నది. 15 సార్లు భూమి పోయింది. అయితే అప్పుడు ఆ జమాన్లో సర్పంచ్ ఉండి నీ భూమి లేదన్నాడు. ఇప్పటికి ఉన్నారు వాళ్ళు, అప్పట్లున్న సర్పంచులు. అయితే నీది మీడ లేదు, యాన్న ఉన్నదని నాది మంచికింత దోసుకొని తీసుకున్నారు సారు. నాకు 15 సార్ల భూమి ఉన్నది మచ్చరాగేటకు. నా పేరు బోదాస్ నర్సుబాయి. నా దగ్గర సర్వ నంబర్ ఉన్నది, సర్టిఫికెట్ ఉన్నది. నేను దారికి కట్టిన డబ్బులు తవ్వకు. దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే మంచిగా? ఏ చేతి కావాలా సార్? మాకు అన్ని పనులు చేయాలా. ఇందిరమ్మ పథకం కింద కట్టుకుని నిన్నలే ఉన్నాయి సార్. మాకు ఏది లేదు, గవీడు తప్ప ఏం లేదు. నాకు 2 కొడుకులు. ఆ 2 కొడుకులు ఆ ఇంట్లోకి వెళ్ళి మమ్మల్ని నూకిస్తే మేము ముసలి మేడ ఉండాలా. మాకు తలం ఉన్నది, ఇల్లు కట్టిండ్రి. కూలి పని అయితే పింఛన్ అయితే లేదు. మా ఆయనకు కాళ్ళు లేవు, నాకు కాళ్ళు నడరాక కూలి పనికి వస్తున్నా సార్. నేను పింఛనకు అప్లై చేసినాం సారు. ఇప్పుడు కొత్త పింఛన్లకు అప్పుడు 200 కాడికి వచ్చినాయి, కొట్టేసిరు 10 ఏళ్ళ నాడు. ఏళ్ళు లేవని కొట్టేసి సంది ఇప్పుడు అందరికి వస్తున్నాయి, మాకే లేదు పింఛన. ఏం పని చేస్తారు? వ్యవసాయం పని. ఏమేమి పంట పండిస్తారు? పొలమే ఒక్కొక్క బీడు ఉన్నది. 20-30 ఏళ్ళ ఇప్పుడు గోళీలు తినబట్టి ఆ గోళీలకే ఏం ప్రాబ్లం? ఇక సొమ్మ కింద ఉన్నది. ఇప్పుడు దేశంలో ఏ గవర్నమెంట్ అయితే మంచిగా ఉంటుంది? కాంగ్రెస్, బీజేపీ?
బీజేపీ ఏమి వస్తుంది కానీ కాంగ్రెస్. కాంగ్రెస్ రావాలి. ఎందుకోసం అనుకుంటున్నారు? ఇక మేము అనుకుంటున్నాం. అంటే ఏం సవలతులు అయితే అనుకుంటున్నాం? కాంగ్రెస్ వస్తేనే ఇది ఇవన్నీ చెర్రు బిర్రు పంటలు ఇట్లా ఇండ్లు సవలతు ఉంటుంది. గంగారాం. ఏం చెప్తావు? ఇదే కైకిలు చేసుకుంటున్నామయ్యా. పిల్లలు ఏం చెప్తారు? పిల్లలు వ్యవసాయం చేస్తారు. ఓకే. ఎన్ని ఎకరాలు ఉన్నది? 2 ఎకరాలు ఉన్నది. ఊళ్ళో సవలతులు ఏం కావాలనుకుంటున్నారు? ఎట్లా? ఇది మనకు ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా చేస్తున్నది. కాంగ్రెస్ కావాలంటున్నాం. దేశంలో ఏ గవర్నమెంట్ ఉండాలి? గవర్నమెంట్ కాంగ్రెసే ఉండాలి. అంటే ఎందుకోసం? మనకు మంచిగా సవలతు ఉండాలి. గట్లా అన్ని నీళ్ళకు గిన అన్నిటికీ సవలతు ఉంటేనే మంచిగా ఉంటుంది. చేస్తుంది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అంటే చేస్తారు. ఇప్పుడైతే నడిచింది సార్ చూడాలి సారు. నేను అన్నది అబద్ధం. ఇప్పుడు నీ అధికారం ఉన్నప్పుడు నువ్వు చేస్తావు, నా అధికారం ఉన్నప్పుడు నేను చేస్తావు. మనం ఊళ్ళని నడిచినప్పుడు వాళ్ళనే మాట్లాడాలి. అంతేనా కదా? నచ్చలేదు. అప్లై చేసుకున్నారా మన ప్రజాపాలన? వచ్చినాక బంద్ చేసింది సారు. ఎందుకోసం అట్లా? ఏమి కాదు, అయిపోయింది ఇక అని. కొత్త శాంక్షన్ చేయాలి. ఏం పని నీది? చేకరే. ఏం పని చేస్తావు? పొలం పని. ఓకే. ఇప్పుడు దేశంలో ఈ కాలు దేశంలో ఏ గవర్నమెంట్ అయితే మంచి ఉంటాయి అనుకో? 2 ఉన్నాయి కదా, బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా. దేనికి నీ మద్దతు ఓటు? నాకు తెలియదు. మొన్న ఎలక్షన్ అయినా ఓటేసినావా? ఇప్పుడు దేనికి? నా పేరు షైనాజ్. ఓకే. ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం మాకు ఇద్దరం ఉంటాం. మా ఆయన కూడా ఆర్టీసీ డ్రైవరు ప్రైవేట్గా. ఎవరికి కూడా పింఛన్ లేదు మాకు. ఓకే. అంటే ఏ ఫెసిలిటీస్ కావాలనుకుంటున్నాం విలేజ్లో? పింఛన్ కావాలనుకుంటున్నాం మేము. విలేజ్ ఎట్లా డెవలప్ అయింది ఇంతకు ముందటికి ఇప్పటికి? బాగానే ఉంది. ఇప్పుడున్న పాలన ఏ విధంగా ఉన్నది? బాగానే ఉంది. ఇంకా ఇప్పుడైతే ఇక తెలియదు కదా. ఇప్పుడు దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఇక అది తెలియదు. నా పేరు ఆనందం. ఓకే. అంటే విలేజ్ గతంలో ఇప్పుడు అంటే ఎట్లా డెవలప్మెంట్ అయింది? ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు? ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఎప్పుడు ఉండేటివి ఉంటాయి. నడిచేది నడుస్తుంటుంది, అయ్యేది అవుతుంటుంది, పోయేది పోతుంటుంది. కొత్త వచ్చిన గవర్నమెంట్ వర్కింగ్ ఎట్లుంది? అవన్నీ మేము పట్టించుకోలేదుగా. ఏంటికంటే ఏ గవర్నమెంట్ ఎట్లా చేస్తున్నది అనేది నేను అంత దాని మీద అది చేయలే. నెక్స్ట్ దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఏదైనా కానీ మంచి గవర్నమెంట్ రావాలా, మంచి పని చేసేటోళ్ళు రావాలా, అంతే. ఎవరమని అనుకునేది అంతే ఉంటుంది కదా. మనం ఓట్లు వేసి డిసైడ్ చేస్తేనే గవర్నమెంట్ వస్తుంది. అంటే ఒక వీళ్ళు రావాలి అన్న ఉద్దేశం ఉంటే డెవలప్మెంట్ కావాలంటే ఎవరు రావాలి? కాంగ్రెసే రావాలా. ఓకే. మంచిగా ఉండే అది వాళ్ళ స్వార్థం కాళ్ళకే చేసుకున్నారు. ఓకే. డిజాల్వ్ అయిపోయింది గవర్నమెంట్. అట్లా అందుకొరకే అంత అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అది అట్లనే ఇట్లనే చేస్తే అట్లనే అవుతుంది. డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నా. చెయ్యాలా, చేస్తేనే ఇంకోసారి. ఇప్పుడు నేను మంచోడిని అయితేనే ఇంకొకసారి నన్ను పిలుస్తారు కదా. భూమన్న కానీ ఏం చేస్తారు? వ్యవసాయం. ఓకే. ఏమంటే ఇప్పుడు మీ విలేజ్లో ఏం సౌలతులు కావాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఎట్లా పని చేస్తున్నారు? గవర్నమెంట్ గట్టేరు అయినాయి. లేక సంతలో పొన్న కూడా సీసీ రోడ్లు అయినాయి కొన్ని అట్లా మంచిగా అయినాయి. కానీ వాళ్ళు ఇదే టీఆర్ఎస్ వాళ్ళు లేని వాళ్ళకి ఏం చేయలేరు. ఉన్నోళ్ళకే వేసిర్రు కానీ ఏసీలకు చేయలే, వాళ్ళకి చేయలే. ఇక కాంగ్రెస్ వస్తేనే పోప అనుకున్నాం, వచ్చింది. ఇక వీళ్ళు ఎప్పుడు ఎత్తారు? కాంగ్రెసే రావాలనుకుంటున్నాం ఇప్పటికైతే. ఇక వీళ్ళు ఎట్లా అన్నీ మేము అట్లా అనుకుంటున్నాము. అని వచ్చింది అనుకో, కానీ వీళ్ళు ఎట్లా నడిపిస్తారో ఇక అది అర్థం కాదు మనకు. అట్లా అట్లా సార్. మాలగోడు అంటున్నా. ఓకే. ఇప్పుడు మన దగ్గర షెట్లు ఉన్నాయా? గీస్తున్నారా? ఎంతమంది ఉంటారు మీకు గీత కార్మికులు? మొత్తం ఉంటాం 82 దాకా 90 దాకా ఉంటాం. ఓకే.
చెట్టు ఎక్కటం. తాటి వనం పెట్టుకున్నారా? భూమి కొనుక్కున్నాం, సొంతం 40 ఎకరాలు ఇచ్చే ఈత వనం ఉన్నది, ఈదురు గీసుకుంటాం. తాళ్ళు కూడా ఉన్నాయి కానీ ఇక తాళ్ళు అందరూ చాతనై చాతక కొందరు ఎక్కలేరు, కొంత దేశాలు పోతున్నారు, ఇక అటు ఇటు నిండుతలేదు. అందులో ఏడ అయిపోతారు, బంద్ పెడతారు, కథలు నడుస్తున్నాయి. ఇక గీత కార్మికులకు ఏం సమస్య ఉంది? ఏం చేసినారంటే ఏం చెప్పాలి, వాళ్ళు ఏం చేయలేదు మాకు. ఒకటి అల్లా పోయిన ప్రభుత్వం ఒకటి మాయవారు ఒకటి మాపు చేసింది అంతే, ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు. ఈ గవర్నమెంట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ గవర్నమెంట్ కూడా మొన్న ఎక్కింది, వరకైతే ఏమో లేదు. పోయిన దాన్ని ఇంత మాకు మాయవారు ఒకటి మాపు చేసింది, కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే ఇప్పుడు కొత్తగా ఎక్కింది, ఏం చేయలేదు ఇప్పటికైతే. ఇక స్ఫూర్తి ఏర్పడుతుంది. వాస్తవంగా దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? దేశం వాళ్ళు మంచిగా ఎత్తే నాన్న వాళ్ళు మనకు మంచిగా అనిపిస్తుంది. అట్లా బీజేపీ ఉన్నది, ఏది ఎత్తే అది మంచిగా అనిపిస్తుంది. కానీ ఇది కొత్తగా మొన్న వచ్చినాయి కదా, ఇప్పుడు మనకు అనుభవమే కాకపోయి ఏమంటే చెప్పాలి, మంచిది అంటే చెప్పాలి, చెడు అంటే చెప్పాలని. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అదే దేశంలో ఒక ప్రధాని అయితే ఉండాలి. ఏ గవర్నమెంట్ వస్తే మంచి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? నేను అంటున్నా కదా, మనకు వచ్చి మనకు పనులు ఎత్తే అప్పుడు మనకు ఏర్పడుతుంది. ఇప్పుడు మళ్ళీ మీదికెళ్ళి కింద ఒక్కటే గవర్నమెంట్ ఉంటే పనులు జరుగుతాయి ఏదన్నా కానీ, నాకు తెలిసి ఇక నాకు తెలిసింది. ఇక ఆడొకటి ఆడొకటి ఉంటే ఏ పనులు జరగాయి. గవర్నమెంట్ అయితే ఒకటే ఉండాలి నాకు తెలిసి, ఈడొకటి ఏడ పనులు అయితే కావు. నమస్కారం, నా పేరు బండారి యాదగిరి, దేగాం. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? కేంద్రంలో మాత్రం నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఈ భారతదేశం అభివృద్ధి చెందింది కాబట్టి ఈసారి 400 పై సిల్క్తోని కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నది. ఎన్నికలకు ముందే ఆ వాతావరణం అనేది ఏర్పడుతూ ఉన్నది. ఈ దేశంలో ఇది లౌకికవాద దేశం అని చెప్తా ఉన్నారు, కానీ హిందువులు అనేక అరాచకాలకు వీటికి ఇబ్బందుల పాలైపోయారు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ భారతదేశం ఒక హిందుస్థాన్గా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ వైపు చూస్తూ ఉన్నాయి. ఈసారి రాబోయే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ అన్నగారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే ఆయన గత 5 సంవత్సరాల్లో పార్లమెంట్ మెంబర్ తీసుకొచ్చే నిధులు జనానికి ఏర్పడకపోవచ్చు, కానీ రైల్వే లైన్లో కానీ, పసుపు బోర్డు విషయంలో కానీ, రైల్వే బ్రిడ్జిలు కానీ అనేక పథకాలు కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలతో తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. ఈసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. అందులో 400 సీట్లలో అరవింద్ గారి సీటు కూడా ఉండబోతుందని తెలియజేస్తాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించిన తర్వాత ప్రజలు చేంజ్ కోరుకున్నారు, దేశంలో మోదీ పాలన కూడా చేంజ్ కోరుకుంటున్నారు? లేదు, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం తర్వాత ఏమనుకున్నారంటే కేసీఆర్ చెప్పే మాయమాటలని తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనుకున్నారు. కానీ తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం కూడా చాలా అభివృద్ధి చెందింది, మిగులు రాష్ట్రంగా ఉండే. కేసీఆర్ పరిపాలనలో అప్పుల పాలైపోయి ఈ రాష్ట్రం అధోగతి చెందింది. ఇప్పుడు ఏదైతే మార్పు కోరుకున్నారో దేశంలో అలా మార్పు కోరుకుంటలేరు. భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని దేశ ప్రజలంతా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. నమస్తే, ఏం పేరు మీకు? నాది ప్రమోద్ అంటారు, దేగం. ఓకే, అంటే విలేజ్లో ఇంతకుముందు ఇప్పుడు ఎట్లా డెవలప్ అయింది? ఇంతకుముందు అసలు డెవలప్ అనేది లేకుండే, కబ్జాలు అవన్నీ ఉండే. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి. ఓకే, ఫ్యూచర్ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందని భావిస్తున్నాం. దేశంలో ఏ గవర్నమెంట్కి మీ మద్దతు, ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పేసి భారీ నమ్మకంతోనే ఉన్నాం. ఇండియా కూటమి గెలుస్తుంది. 10 జనాలు తెలంగాణ ఎట్లా మార్పు కోరుకున్నారో దేశంలో కూడా మార్పు కోరుకొని ఇండియా కూటమి ప్రభుత్వం చేస్తుంది. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అవుతారని మన విశ్వాసం ఉన్నది. కాంగ్రెస్ పాలన జనాల్లో కొన్ని ప్రాంతాల్లోనే ఇష్టపడుతున్నారు, అంటే దేశం పాలన మొత్తం కాంగ్రెస్ రావడానికి 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారంట. 100 రోజులు ఆల్రెడీ 4 హామీలు నెరవేర్చాము. ఫ్రీ బస్ అయితేనేమి, ఉచిత సిలిండర్ అయితేనేమి,
మళ్ళీ కరెంట్ అయితేనేమి, అలాగే 2 లక్షల రుణమాఫీ కూడా అమలవుతుంది. అది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. అట్లాగే ప్రతి మహిళకు 2,500 అని చెప్పేసి అది కూడా అమలు సాధ్యం కాబోతుంది. ఇలా ఉంది కాబట్టి కంపల్సరీ రాష్ట్రంలో కూడా 6వ తారీఖు నాడు తుక్కుగూడలో ఆ 5 గ్యారెంటీలు కూడా చేయడం జరుగుతుంది. అప్పుడు ఇండియా కూటమి నుంచి ఖార్గే గారు సాబ్ గారిని, సోనియా గాంధీ గారు కానీ ఇండియా కూటమి సభ్యులు కూడా వచ్చి మేనిఫెస్టో 6th నాడు రిలీజ్ చేయడం జరుగుతుంది తుక్కుగూడలో. నమస్తే, కాశీనాథ్ గుజ్జుల. ఎట్లా నడుస్తున్నది ఇది షాప్? ఏ షాప్ పర్వాలేదు. వాస్తవంగా విలేజ్ ఎట్లా డెవలప్మెంట్ అయింది ఇంతకుముందు ఇప్పటికి? బాగానే ఉంది, ఇప్పుడైతే బాగానే ఉంది. ప్రజెంట్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఎట్లా చేసింది? ఎట్లా చేసింది ఇక మామూలుగా నడుస్తూనే ఉన్నది, అట్లనే నడుస్తుంది. అది ఇక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటారు దేశంలో? మాకైతే బీజేపీ. ఓకే, అంతటా బీజేపీ అయితేనే కరెక్ట్. ఎందుకోసం? ఎందుకోసం అంటే అభివృద్ధి కావాలనుకుంటే మనము దానికోసమే కదా చేసేదంతా. ఇవాళ చేసేది అభివృద్ధి కోసమేనే. వీళ్ళు ఎక్కువ చేస్తారనే ఉద్దేశం మనకు బాగుంటుంది అంట, అంతే. అట్లా నారాగుడ్. ఓకే, మీ గౌండ్లకు ఎట్లా నడుతున్నది ఈత? ఇక కాళ్ళ అయితే మాదవుతుంది పని, వెనకబడిపోయింది పని. ఎందుకోసం అట్లా? ఏం ఇక అంతా బీర్లు బిస్కెట్ బాగా అయిపోతున్నాయి, తాగిట్టు పైన లేదు పాట లేదు అన్నట్టు అయిపోయింది. ఓకే, అంటే గవర్నమెంట్ నుంచి మీరు గీత కార్మికులు ఏం కోరుకుంటున్నారు? ఏది కోరుకున్నా ఏది వచ్చినా కానీ ప్రభుత్వం ఏది కూర్చుని పెట్టి తినబెట్టేది లేదు, అంతా చేసుకుని తినుడే. ఓకే, దేశంలో ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? దేశంలో ఇక ఏది వచ్చినా తప్పేది ఏం లేదు, పని చేసుకుంటే తినాలి అంతే. ఎప్పుడు ఒకటి మారితేనే మంచిగా ఉంటుంది. ఓకే, ఇక అంతా ముచ్చట్టు. భూమేష్, ఏజ్ ఎంత? 23. యువకులు దేశంలో ఏ గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నారు? బీజేపీ. ఎందుకోసం? నరేంద్ర మోడీ వల్ల అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి అందుకే బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. ఏమవుతుంది అనుకుంటున్నారు ఇంకా డెవలప్మెంట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏం ఉపయోగం లేదు. బీజేపీ ఉంటే, నరేంద్ర మోడీ ఉంటే ఇంకా ఇంకా ఫ్యూచర్ ఎవరికన్నా మాయసుంటోళ్ళకు ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను.
ఏం పేరు? ముత్యమరెడ్డి. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 10 ఎకరాలు ఉంటుంది. ఏమేమి పంటలు పండుతాయి? ఎట్లా ఉన్నాయి? వరి వండుతుంది, పసుపు వండుతుంది, జొన్న వండుతుంది, సజ్జ వండుతుంది. ఇంతకుముందు ఉన్న 5 సంవత్సరాలు ఇప్పుడున్న 5 సంవత్సరాలు అంటే ఏం డెవలప్ ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి? ఇస్తున్నా అంటాడు కానీ ఏది వచ్చింది లేదు, ఇప్పటికి ఏది వచ్చింది లేదు. ఇది అది ఇస్తా అంటున్నాడు, అది ఇస్తున్నాడు అంటున్నాడు, వస్తుంది అన్నీ చెప్తున్నాడు కానీ ఏం వచ్చింది లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి మీ మద్దతు రైతులు? ఇక మద్దతు రెడ్డి అయితే ఇక ఇక టీఆర్ఎస్కే ఇక మద్దతు ఇవ్వబడుతుంది. దేశంలో టీఆర్ఎస్ వస్తుంది లేదు కదా పార్టీ. ఇక వచ్చేది తర్వాత విషయం. నమస్తే. ఏం పేరు? సంతోష్ నా పేరు. ఏం చేస్తారు? హోటల్ ఉంటుంది, ఆర్డర్ మిస్. ఓకే, అంటే విలేజ్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వల్ల ఏ పార్టీకి మీ మద్దతు? సెంట్రల్ అయితే బీజేపీ, స్టేట్లో టీఆర్ఎస్. ఎందుకోసం? సెంట్రల్లో మోడీ ఉంటేనే ఏదన్నా అయితే. ఓకే, స్టేట్లో టీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రుణమాఫీ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు, ఏం చేయలేదు ఇప్పటివరకు. భోజన ఏం చేస్తారు? బిజినెస్ చేస్తాం, వ్యవసాయం చేసుకుంటాం, అదొకటి. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ మద్దతు ఏ పార్టీ? మా పార్టీ ఏ పార్టీ అంటే అన్ని పార్టీలకు సంబంధం ఉంటుంది కానీ కాదు. ఇప్పుడు సెంటర్ బీజేపీ అంటారు, ఇది తెలంగాణ అంటారు, కాంగ్రెస్ అంటారు. ఈ మూడుట్లో ఏదంటే ఇప్పుడు తెలంగాణ ఓడగొట్టుకునే పరేషాన్ అయిపోయింది. దేశంలో ఏది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను? బీజేపీ ఉంటే బాగుంటుంది. అంటే ఎందుకోసం? ఆల్రెడీ 10 సంవత్సరాలు చేసింది కదా. 10 సంవత్సరాలు చేసింది కానీ కాకపోతే మోడీది అభివృద్ధి మంచిగా ఉన్నది కాబట్టి దానికి కొద్దిగా పరిపాలన పిల్లలకు కొద్దిగా ఎడ్యుకేషన్ వాళ్ళకు మరి మాది అయింది అయిపోయింది, మాదేం లేదు. ఆ ఎడ్యుకేషన్ వాళ్ళకు కొద్దిగా బయట ఉన్న పిల్లలకు కూడా సపోర్ట్ ఉన్నది. రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఇంకా ఏం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను? రాష్ట్రంలో గవర్నమెంట్ చేయాలి, పాతబడ్డ రోడ్లు ఎత్తి సరిపోతుంది. రాష్ట్రంలో గవర్నమెంట్ ఈ జీవన్ రెడ్డి ఇడిసబెట్టినవి కవి ఎత్తిన సరిపోతుంది. ఇది ఇవి గవిటికి వరకు ఏడో ఒక గుడి బడి అంటున్నాడు రాకేష్ రెడ్డి. గుడి లేదు, నా బడి లేదు. ఏడికి వచ్చి చూసేయండి. ఇప్పుడు ఏ విలేజ్లో కానీ నచ్చిండా? నేను చేస్తున్న గుడిని బడిలు గుళ్ళు లేవు, బడి లేవు. ఉన్న గుడి బడి దోసుకపోయేటట్టున్నాడు. ఇక్కడున్న రాజకీయ నాయకులు మంచిగా లేరు. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఓకే, ఇక్కడున్న వాళ్ళు మంచిగా లేరు. నీదే నీకే దోసుకొని పెట్టుకుంటే ఎన్నేళ్ళు దోసుకుంటూ పెట్టుకుంటారు. కోట్ల మస్తు బిల్డింగులు ఉన్నాయి, మస్తు ఆందానం ఉన్నది, అన్నీ ఉన్నాయి. బిజినెస్లు గరీబ్ వాళ్ళకి దానం. ఏది దానం చెప్పినా నేను గుండ్లు ఇల్లు గడిపిస్తా, మొగ్గులు పోతా, దేగంలో వేస్తాను. ఏం చేసినావు దేగంలో? ఒక్కసారి వచ్చి తిరిగి చూడలేవు నువ్వు. ఏమొచ్చినా రాకేష్ రెడ్డిని రమ్మని ఒకసారి మాట్లాడతా. నేను కొద్ది ఇంటికి పోతే గుడి గురించి పోయినా, నేను గ్రామ అభివృద్ధి కమిటీని. నేను పోతే నాకేమే కూకుంటారు. మీ ఊళ్ళో పైసలు ఏం తక్కువైనాయి, నీకు పైసలు ఏం తక్కువైనాయి, రాజకీయం చేయగలిగి మరి మీ ఊళ్ళో పైసలు ఏం తక్కువైనాయి అంటున్నావు. మీ ఊళ్ళు నీకేం తక్కువైనాయి, రాజకీయం చేయగలిగి నీకు కూడా ఉన్నాయి కదా మరి. సప్పుడా కూకుండాలా? ఏదద్దు. ఏం డెవలప్మెంట్ కావాలనుకుంటున్నాను? విలేజ్లో ఇప్పుడు మేము గంగా రోడ్ ఉన్నది, చిన్న పట్టే బొర్ర ఉన్నాయి. ఇవి మంతేని నుంచి డెవలపింగ్ మేడేపల్లి ఇవన్నీ ఏమున్నాయి. మొన్న ఇక్కడ 1 నెలలో ఒక మనిషి చచ్చిపోయాడు, ప్యాచ్ చేసి తెల్లాడోళ్ళే పెట్రోల్ పంప్ దగ్గర. ఆలూరు నుంచి అక్కడి నుంచి బిడ్డ దాడికి వేస్తున్నాడు, పడి చచ్చిపోయాడు. ఆడ ఏమున్నాయి? బొందాలు అయినాయో చూడటు, బొందాలు ఏదైనా వేసింది ఉన్నదా? చేసినాం మేము చేస్తున్నాం అభివృద్ధి. ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పుకొని తిరుగుతే అయిపోతుంది అభివృద్ధి చేసుడికి. అన్నీ చేసుడికి ఉంటుందా? మీరు పెట్టుకోరే ఖర్చు నేను ఇస్తా అంటున్నాడు. తలివేలా వేసిన అన్నాడు గుళ్ళు బాలు. ఏడా వేసిన తలివేలా? మొన్న పోయినావు, ఏడ గుడి లేదు, నా బడి లేదు. సరే నువ్వు చేస్తున్నావచ్చు, చెయ్యు, నేను అన్ని మంచిగా చేస్తా, నాకు ఏమద్దు. రాజకీయం జీవన్ రెడ్డి దోసుకున్నాడు. ఏది అంతకన్నా దొంగలు దోసుకుంటున్నారు. మీ దొంగలు అంతా ఉన్నారు. ఇప్పుడు ఇంటిని ఊరూరుకు 10 మంది వెళ్తున్నారు. పురుషాత్తులు వెళ్ళి చెప్తున్నారు మేము రాకేష్ రెడ్డి ఉన్నాడు. రాకేష్ రెడ్డి ఉండే తింటాడా? రాకేష్ రెడ్డి మాట్లాడమని నేను మాట్లాడతా రాకేష్ రెడ్డితోటి. నేను పోయినా డైరెక్ట్ పోతాడు. మీ ఊళ్ళో పైసలు ఎంత అడగలేము మేము. గుడి గురించి జాతర అవుతున్నది గిట్లా అని అన్నాం అంతే. ఏమన్నా అభివృద్ధి ఇస్తారని. మీ ఊళ్ళో డబ్బులు ఉన్నాయి, మేమే వేసుకుంటాం రోడ్లు కూడా. ఇంకోసారి అడగద్దు ఓట్లు మమ్మల్ని. ఇప్పుడు వస్తారు కదా పార్లమెంట్ ఎలక్షన్లు, అప్పుడు అడుగుతాం కదా మేము. అప్పుడు వచ్చినప్పుడు అడుగుతాము. నువ్వు బీజేపీ కచ్చరా అంటలేము, ఇక్కడ ఉన్న నాయకులు కచ్చరా అయిపోయారు. బీజేపీ కచ్చరా అంటలేము మేము, నాయకులతో ఖరాబ్ అవుతున్నది. జాతీయ స్థాయిలో మాత్రం ఓకే, అది బీజేపీ జాతీయ స్థాయిలో మంచిగా ఉన్నది. బీజేపీ పరిపాలన మంచిగా ఉన్నది. కాంగ్రెస్ రావాలా, టీఆర్ఎస్ రావాలా, ఇంతకు మించిన వాళ్ళు చేయరు.
ముసలోడు చేసినట్లు ఎవ్వరు చేయడు. ఒక యుక్రెయిన్ ఉద్యమం జరిగినప్పుడు ఆపి తీసుకొచ్చిండు అంటే స్టూడెంట్లను ఎవరు తెచ్చిండు? ఏ దేశపోడు తెచ్చిండు చెప్పు? ఆడు తీసుకొచ్చిండు అప్పుడు వాళ్ళు చేయలేరు. ఆపి మోడీ తెచ్చిండు. మరి కరోనా గురించి వాళ్ళు అనుకున్నారు, కొన్ని దేశాలకు పంపించిండు. ముసలోడికి ఏమన్నా అవసరమా? పిల్లలా జల్లాలా? రేపో మాపో చచ్చిపోయేటోడు ఫీకాని దేశం పోతే నాదేం పోతే అనేటోడు తప్పడాకుంటాడు. దోసుకునే కొడుకులు మత్తున్నారు, దోసుకునే వాళ్ళు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు, కాంగ్రెస్లో ప్రతి నాయకుడు అది చేసుడే దాని గురించి చేయమని మా లెక్క ఎండాలి. ఇప్పుడు 2 గంటలు అవుతున్నది, 2 గంటల ఎండల పోదానికి మాకు మత్స్యా పని గురించి అని రమ్మని 2 గంటలు ఏసీలో పెట్టుకొని కోకుంటాడు. అవునా కాదా?
अवधूत दिगंबर गायकवाड़। कहाँ से आया हो? मैं नांदेड़ से। नांदेड़ से। यहाँ पे क्या काम कर रहे हैं? मिस्त्री काम। अभी देश में कौन सा गवर्नमेंट आया, किसको मदद देते आप? मैं तो मोदी सरकार को दूंगा। क्यों ऐसा? क्यों तो उन्होंने गरीब किसान को पैसे डालता उन्होंने, अच्छा वो कूपन दे रहा। अच्छा। और देश में और क्या डेवलपमेंट होना जब मोदी आएगा तो क्या डेवलप होना बोल के सोच रहा? बोले तो होता नहीं समझ आता मेरे को। ఏం పేరమ్మా? సాయమ్మ మార్పక్క సాయమ్మ అంట. ఏం చేస్తారు? వ్యవసాయం పని. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాకేం లేదు సార్. పని చేస్తారు. ఇప్పుడు దేశంలో ఏ గవర్నమెంట్ అయితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను? అది మోడీ. మోడీ ఎందుకోసం? అన్నిటికీ సారు అన్ని పూజ చేస్తున్నాడు, అన్నిటికీ మంచిది అంటాను అంటున్నాం సార్ మోడీ. రాని అయినా రాని అందరి చేయని సర్లా ఉంచని గట్లా. ఈ దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మీ యువకుల మద్దతు ఇవ్వండి. బీజేపీ ఎందుకోసం? గవర్నమెంట్ జాబ్స్ అవి బాగా పడతాయి అందరికి, జాబ్స్ ఈజీగా వస్తాయి అందరికి. వాస్తవానికి కూడా దేగం గ్రామంలో సుమారు 4800 జనాభా ఉండగలిగినటువంటి గ్రామంలో ఈ ప్రాంతంలో ప్రధానంగా పండించే పంటలు వరి, పసుపు, ఎర్రజొన్న, అలాగే ఇతర కూరగాయలకు సంబంధించిన పంటలు సాగు చేయడం జరుగుతుంది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి మొత్తం 4800 జనాభాలో భాగంగా కూడా సుమారు 2000 నుంచి 2500 వరకు కూడా ఓటరు ఉండడం జరిగింది. అందులో 1300 నుంచి 1450 వరకు కూడా మహిళా ఓటర్లు, అలాగే 1200 వరకు కూడా పురుష ఓటర్లు కూడా ఉన్నారు. మిగతా 1500 వరకు కూడా చిన్నారులు, 18-16 సంవత్సరాల లోపు కూడా యువకులు ఉన్నటువంటి గ్రామంలో ఈ ప్రాంతంలో ప్రధానంగా రైతాంగమే ఎక్కువగా పంటలు పండించి దానిపై కూడా ప్రత్యేకంగా ఈ ప్రాంతంగా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేగం గ్రామం పరిసరంలో కూడా ఇక్కడ ఏదైతే నిజాం సాగర్ నుంచి వచ్చే కాలువలు, అలాగే పోచంపాడు నుంచి వచ్చే నీటి పారుదల వల్ల కూడా ఇక్కడ పంటలు
పండించుకునేందుకు ఆస్కారం ఉన్నది. అందులో భాగంగానే కూడా ప్రస్తుతం మనం దేగాం గ్రామంలో ఇప్పటి వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఎవరు ఏ పార్టీకి పట్టం కట్టబోతూ ఉన్నారు, అలాగే రానున్న రోజుల్లో ఎలాంటి డెవలప్మెంట్ కావాలి అన్న దానిపై కూడా ప్రజానడి కార్యక్రమం ద్వారా K6 ప్రేక్షకుల ముందుంచడం జరిగింది. ఇది దేగాం గ్రామంలో K6 అందిస్తున్న ప్రజానాడిపై ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం చూస్తున్నానండి K6. కెమెరామెన్ అరవింద్తో సునీల్, K6 ఛానల్, దేగాం నుంచి.